క్రమేపు ఒకేసారి విడిచిపెట్టాలంటే మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ అది సత్యమే. మనకి ఏ కూరగాయ కూర్తప్పుడు ఏం తెగిందనుకో, అమ్మ బాబోయ్ రక్తం పోతుందని బాధపడిపోతాం. మరి ఒక జీవరాశి పీక మీద కత్తి కోసేసి దాన్ని హింసించి తిన్నామనుకో, అదెంత బాధపడుతుంది. మనకన్నా మన పిల్లలు అయితే అసహించుకుంటూ ఒక్కోసారి ఏ మూత్రం వేసేసినాడు ఏ మలం వేరిను అవి అలాగ అసహించుకో. సర్వప్రాణులు ఎంతో ప్రేమగా చూసుకుంటాయి, నాకి నాలుగుతో నాకి అట్లా శుభ్రం చేస్తాయి, అంతే కదా. అందువల్ల జీవహింస అనేది తీసేసినప్పుడు మనలో దైవం ఉంది. ప్రతిదీ మన ఇంటికాడ పెంచినప్పుడు ఏ కుక్కకో ఏ కొడుకు దెబ్బ తగిలితే ఎంత ప్రేమ చూపెడతాం, అమ్మ ఎంత పని చేశారు వీళ్ళని, అవునా కదా. మనలో ప్రేమ ఉంది, కానీ మన ఆ ప్రేమని నాయకైనటువంటి అమ్మతల్లి ఉంది కదా, ఆ అమ్మతల్లి వల్ల ప్రేమని అణిచిపెట్టేస్తాను. అందుకే తీపైన పదార్థము నాలుగు చివరిని సపరించుతాం, సేదైన పదార్థం అంగుట్లోని మింగిస్తాం. అంగుట్లో వేసేసి మంచినీళ్ళు నీళ్ళు తాగేస్తాం, సేదైతే ఓంతో వచ్చేద్ది అనేసి. ఈ మాట